హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మొట్టమొదటిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి కంపల్సరీగా మీ ఫ్రెండ్స్కి ఇతర సోషల్ మీడియా గ్రూపులో కూడా షేర్ చేయండి. ఈ బనకచర్ల ప్రాజెక్ట్ అనేది గత కొన్ని రోజులుగా అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణలో కానీ రెండు చోట్ల కూడా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కూడా ఒక వివాదంగా అనేది మారింది. అంతేకాకుండా రాజకీయ నాయకులు ఎవరికాళ్ళే తమ స్వార్థానికి ఈ ప్రాజెక్ట్ని వాడుకుంటున్నారు. అంటే తమ రాజకీయ ప్రత్యర్థుల్ని దెబ్బతీయడానికి దీన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ రాజకీయ దుమారం అయితే గత కొన్ని రోజులుగా చెలరేగుతోంది. ఈ వివాదాన్ని ఉపయోగించుకుని రాజకీయ నేతలు తమ ప్రయోజనాల్ని నడిపిస్తూ రాజకీయ ఎజెండాను నడిపిస్తూ జనంలో మళ్ళీ సెంటిమెంట్ని రగిల్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి వ్యూహం ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం అని చెప్పేసి గోదావరి జలాలను ఆంధ్రాకి తరలించిపోవడానికి బనకచర్ల కడుతున్నారని చెప్పేసి ఆయన ఆరోపణలు చేస్తున్నాడు. మాజీ సీఎం కేసీఆర్ ఆనాటి ఏపీ సీఎం జగన్తో కలిసి 2017, 2019లో 2 సార్లు ఇంటికి పిలుచుకొని రహస్య ఒప్పందాలు చేసుకున్నాడు. అందులో భాగంగానే ఈ ప్రాజెక్టులకు అనుమతులు వచ్చినా కూడా ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం బనకచర్ల విషయంలో వ్యతిరేకత అనేది బీఆర్ఎస్ వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది. ఇది వాళ్ళ ద్వంద్వ వైఖరి, డబుల్ స్టాండర్డ్స్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి విమర్శ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుని టెక్నికల్గా కానీ రాజకీయంగా కానీ చట్టపరంగా కానీ అన్ని విధాలు కూడా మేము అడ్డుకుంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి గట్టిగా అంటున్నారు. ఇదే సమయంలో బీజేపీని కూడా టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. బీజేపీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆంధ్రాకి మద్దతు ఇస్తున్నారు ఆరోపిస్తూ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారు. ఈ వివాదంతో కేసీఆర్ని ఒక ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి చేస్తున్నారు. అటు ఆంధ్రాలోకి వచ్చేసరికి ఆంధ్రాలో చంద్రబాబు కూడా దీన్ని బనకచర్లని ఒక పొలిటికల్ గేమ్గా వాడుకుంటున్న ప్రయత్నం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్ట్ అనేది రాయలసీమ అభివృద్ధికి చాలా కీలకం అని చెప్పేసి ఆయన అంటున్నారు. గతంలో జగన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ నిర్లక్ష్యం చేసింది. జగన్ రాయలసీమ ప్రయోజనాలు ఎప్పుడూ పట్టించుకోలేదు. కాబట్టి మేము దీన్ని డెవలప్ చేస్తున్నాము. మాజీ సీఎం జగన్ రాయలసీమ ద్రోహి అంటూ చిత్రీకరిస్తూ తాను రాయలసీమ రక్షకుడిగా చెప్పుకుంటూ ఈ రాజకీయ లబ్ధి పొందేందుకు అక్కడ చంద్రబాబు ప్రయత్నం అనేది చేస్తున్నారు. తమ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును స్పీడప్ చేసి నిర్మిస్తుంది, రాయలసీమకి సస్యశ్యామలం చేస్తామని చెప్పేసి చంద్రబాబు అంటున్నారు. రెండు విధాలుగా ఇటేమో కాంగ్రెస్ వాడుకుంటుంది, అక్కడ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వాడుకుంటుంది. రాజకీయ సెంటిమెంట్గా మారింది బనకచర్ల ప్రాజెక్టు. రెండు రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ సెంటిమెంట్ని రెచ్చగొట్టడానికి ఒక రాజకీయ ఆయుధంగా అయితే మారింది. ఆయన అక్కడ విపక్ష నేతని టార్గెట్ చేసి ఈయన ఇక్కడ విపక్ష నేతని టార్గెట్ చేస్తున్నాడు. రేవంత్ చంద్రబాబు ఈ యుద్ధాన్ని ఉపయోగించి ప్రతిపక్షాలని దెబ్బతీసేలాగా పాలనా వైఫల్యాల మీద చర్చ మీద ఎజెండా అనేది రాకుండా దీన్ని నియంత్రిస్తున్నట్లుగా కూడా ఒక ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా రెండు రాష్ట్రాల సీఎంలు తమ రాజకీయ ప్రతిష్టను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ప్రతిపక్షాలను ఆత్మరక్షలో పడేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవం ఏంటనేది మనకి ఇంకా పరిశోధన చేసిన తర్వాత నేను మళ్ళీ కొన్ని వీడియోలలో మీకు వివరించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అటు ఆంధ్రప్రదేశ్కి కట్టడం వల్ల తెలంగాణకి నష్టం అవుతుందా అవ్వదా అనేది కూడా నేను రాబోయే వీడియోలో చెప్తాను. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ ఒపీనియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.